తీద్దాము. అదిగోండి ఆగిపోతుందండి ఫోను. ఆవిరికి ఏమో వేడికి ఎందుకో ఫోన్ ఆగిపోతుంది కాబట్టి బిట్లు పెట్టాల్సి వస్తుంది షార్ట్లు. చూడండి నీరు వచ్చేసింది చూసారా, చికెన్లో నుంచి నీరు వచ్చింది. నేను ఒక్క చుక్క నీరు లేకుండా వడకట్టినా సరే నీరు వచ్చింది చికెన్లో నుంచి. కాబట్టి మనం ఇప్పుడు టమాటాలు చెప్పాను కదా, 2 టమాటాలు, ఉప్పు వేసాను కాబట్టి కారం కూడా వేసేద్దాం. ఇదిగోండి కారం, కొంచెం చికెన్ కాబట్టి ఎక్కువ వేసుకోండి, సరిపడ్డా మనకు రుచికి సరిపడినంత కారం. ఇప్పుడు ఒకసారి మనం కలదిపుదాం. టమాటాలు, కారం, ఏంటి రాచంటి ఏంటిదంట. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ముందే వేయలేదు నేను. టమాటాలు కారం వేసాక వేద్దామని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఒక 2 స్పూన్లు అనుకోండి. నువ్వు పట్టుకుంటావా? రా ఇటు వచ్చి పట్టుకో. ఇలా పట్టుకోరా, పట్టుకో. ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా, కారం ముందే వేయలేదు అల్లం వెల్లుల్లి పేస్టు. నేను ఇట్లా గుజ్జుగా ఉండేటట్టయితే తర్వాత వేస్తాను, కారంతో పాటు వేస్తా. ఇప్పుడైతే కారానికి కారం, టమాటా, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు అన్నిటికీ ముక్కలకు పట్టుకుంటుంది కాబట్టి మనం ఇక నీళ్ళు పోయి అవసరం లేదు. చూడండి ఆల్రెడీ నీరు వచ్చేసింది. ఒక్క చుక్క నీరు లేకుండా వేసాను నేను చికెను, అయినా సరే నీరు వచ్చింది. ఎప్పుడైనా స్కిన్ ఉన్నదానికి ఆయిల్ తక్కువ వేయండి, స్కిన్ మాటికి ఆయిల్ కొంచెం వేసుకోండి. ఎందుకంటే అది స్కిన్ ఉండదు కాబట్టి, ఇది స్కిన్ ఉంది కాబట్టి కొద్దిగా ఆయిల్ వచ్చింది. మూత పెడదామండి ఒక 15 నిమిషాలు.